హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకే మార్కెట్ ఇన్సైట్స్. ఫ్రెండ్స్, ఈ రోజు మన మార్కెట్ ఎలా ట్రేడ్ అయిందో, ఏ సెక్టర్ హైలైట్స్ అయినాయో అండ్ మార్కెట్ లోని ముఖ్య విషయాలన్నీ చెప్పుకుందామండి. ఇండియన్ బెంచ్ మార్క్ ఇండెక్స్ లన్నీ ఈ రోజు పాజిటివ్ నోట్ లో క్లోజ్ అయినాయి. మెయిన్ రీజన్ చూస్తే ఇన్ఫోసిస్ బైబ్యాక్ అనౌన్స్మెంట్ వల్ల ఐటీ స్టాక్స్ లో భారీ గెయిన్స్ వచ్చాయండి. ఈ మూవ్ మొత్తం మార్కెట్ సెంటిమెంట్ ని బూస్ట్ చేసింది. ముఖ్యంగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో కూడా సెలెక్టివ్లీ బయింగ్ జరిగింది. ఇన్వెస్టర్స్ కాషియస్ గానే ఉన్నారు, బట్ ఆప్టిమిజం మాత్రం కనిపించింది. మెయిన్ గా మార్కెట్ లో గ్లోబల్ సపోర్ట్ కనిపించింది. యుఎస్ రేట్ కట్ ఎక్స్పెక్టేషన్స్, కొత్తగా జిఎస్టీ రిఫార్మ్స్ క్లారిటీ, ఇవి మార్కెట్ ర్యాలీకి సపోర్ట్ ఇచ్చాయని చెప్పుకోవచ్చు. కానీ యుఎస్ టారిఫ్స్ గురించి ఉన్న టెన్షన్స్ బ్రాడర్ మూమెంటం ని కాస్త కంట్రోల్ చేసింది. సెక్టర్ వైజ్ గా చూసుకుంటే ఐటీ, ఫార్మా, ఎఫ్ఎంసీ సెక్టర్లు స్ట్రాంగ్ గా పెర్ఫార్మెన్స్ చేసినాయి. రియల్టీ సెక్టర్ మాత్రం లెగార్డ్ గా ముగిసింది. పిఎస్యు బ్యాంక్స్, ఆయిల్ అండ్ గ్యాస్ మాత్రం డౌన్ అయినాయి. ఫైనాన్షియల్స్ అండ్ ఆటో మోస్ట్లీ ఫ్లాట్ గా క్లోజ్ అయినాయి. మొత్తానికి ఈ రోజు ఐటీ సెక్టర్ క్లియర్ లీడర్ అండి. ఇన్ఫోసిస్ న్యూస్ వల్ల ఒక ఫ్రెష్ ఎనర్జీ అయితే మార్కెట్ లో కనిపించింది. కానీ గ్లోబల్ అన్సర్టనిటీస్ ఇంకా ఉన్నాయి కాబట్టి సెలెక్టివ్ గా బయింగ్ అప్రోచ్ ఫాలో అవడం మంచిది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో ఆపర్చునిటీస్ ఉన్నప్పటికీ పేషెన్సీ అవసరం. నిఫ్టీ 0.39% పాజిటివ్ లో క్లోజ్ అయింది అండ్ సెన్సెక్స్ 0.39% లో క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ అయితే 0.05% లో క్లోజ్ అవడం మనం చూసాం. ఈ రోజు మార్కెట్ లో బాగా డిస్కస్ అవుతున్న హాట్ టాపిక్ ఇన్ఫోసిస్ బైబ్యాక్ న్యూస్ అండి. ఇన్ఫోసిస్ తన బోర్డు త్వరలో సమావేశమై ఈక్విటీ షేర్ బైబ్యాక్ పై నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి అనౌన్స్ చేసింది. ఈ వార్త బయటకు రాగానే ఐటీ సెక్టార్ లో మొత్తం జోష్ కనిపించిందండి. గత కొంతకాలంగా ఐటీ సెక్టర్ చాలా వీక్ గా ఉంది. ఆల్మోస్ట్ మనందరూ చూసాం, నిఫ్టీ ఐటీ ఇండెక్స్ దాదాపు 19% వరకు పడిపోయింది. ఇలాంటి సమయంలో ఇన్ఫోసిస్ ఈ బైబ్యాక్ ప్లాన్ తీసుకురావడం ఇన్వెస్టర్స్ కి ఒక పెద్ద కాన్ఫిడెన్స్ బూస్టర్ లాగా మారిందండి. షార్ట్ టర్మ్ లో పాజిటివ్ సెంటిమెంట్ ఉంటుంది, కానీ లాంగ్ టర్మ్ లో పెర్ఫార్మెన్స్ మాత్రం గ్లోబల్ డిమాండ్, యుఎస్ ఎకానమీ, డొమెస్టిక్ డీల్ పైప్ లైన్ మీద ఆధారపడి ఉంటుందండి. ఫ్రెండ్స్, మీ ఒపీనియన్ ఏంటి ఫ్రెండ్స్? ఈ బైబ్యాక్ వలన ఐటీ సెక్టర్స్ కి నిజమైన టర్న్ అరౌండ్ వస్తుందంటారా, లేక ఇది ఒక షార్ట్ టర్మ్ సపోర్ట్ మాత్రమేనా? కింద కామెంట్ లో తెలియజేయండి. ఫ్రెండ్స్, ఇన్సూరెన్స్ సెక్టర్ లో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పుకుందాం. దట్ ఈస్ జిఎస్టీ ఎగ్జంప్షన్ ఎఫెక్ట్ అండి. ఇండివిజువల్ లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం మీద రాబోయే ఈ జిఎస్టీ ఎగ్జంప్షన్ వల్ల తమకు పెద్దగా ఎఫెక్ట్ ఉండదు అని చెప్పేసి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ చెప్తున్నాయి. మాక్సిమం ఇంపాక్ట్ 1% వరకే ఉంటుందని చెప్పేసి అంచనా వేస్తున్నారు. ఎలా మేనేజ్ చేస్తారు అనేది చూడదాం. ఈ లాస్ ని ఐటీసీ అంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ని హ్యాండిల్ చేయడానికి కంపెనీస్ ఆల్రెడీ స్ట్రాటజీస్ ని సిద్ధం చేసుకున్నాయని చెప్పేసి చెప్తున్నారు. లైక్ కాస్ట్ ఆప్టిమైజేషన్, రీప్రైసింగ్, కొన్ని కాస్ట్లు వాళ్లే అబ్జర్వ్ చేసుకోవటం లాగనమాట. పర్టికులర్ గా ఎల్ఐసి ఏం చెప్తుందంటే తమ ఈవీ ఎంబ్రెడ్ వాల్యూ మీద ఎఫెక్ట్ 0.5% కన్నా తక్కువే ఉంటుందని, అలాగే ఈ ఎగ్జామ్షన్స్ వల్ల లాంగ్ టర్మ్ గ్రోత్ కి మంచి సపోర్ట్ వస్తుందని కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇక్కడ ఎంబ్రెడ్ వాల్యూ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇది ఒక ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ మెట్రిక్ అనమాట. ఇది బేసికల్ గా కంపెనీ యొక్క కరెంట్ నెట్వర్త్ ప్లస్ ఫ్యూచర్ ప్రాఫిట్స్ వాల్యూ ని కలిపి చూపిస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే కంపెనీ ప్రెజెంట్ వాల్యూ అంటే షేర్ హోల్డర్స్ కున్న నికర విలువ ప్లస్ ఫ్యూచర్ లో వచ్చే ప్రాఫిట్స్ వాల్యూ, దీన్ని మనం ఎంబ్రెడ్ వాల్యూ అని పిలుస్తాం. మొత్తం మీద ఈ జిఎస్టీ ఎగ్జంప్షన్ వల్ల ఇన్సూరెన్స్ సెక్టర్ కి పెద్దగా మైనస్ ఏమీ లేదు అనుకోవచ్చు. కానీ జాగ్రత్తగా ఉండాలి. కంపెనీస్ స్మార్ట్ గా మేనేజ్ చేసుకోగలవు. కస్టమర్స్ కూడా ఇది పాజిటివ్ స్టెప్ అవుతుంది. దీంతో ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ పెరిగి లాంగ్ టర్మ్ లో సెక్టర్ కి గ్రోత్ ఛాన్సెస్ ఎక్కువ అనిపిస్తున్నాం. ఈ రోజు పర్టికులర్ గా స్టార్ హెల్త్ అండ్ ఎలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ అయితే -2.57% పడింది అండ్ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ అయితే +1.39% పెరిగింది. ఫ్రెండ్స్, మన ఇండియన్ గవర్నమెంట్ మరోసారి ఒక బిగ్ స్టెప్ వేయబోతుందండి. దాదాపు $20 బిలియన్ విలువైన కొత్త ఇన్సెంటివ్ ప్యాకేజ్ ని సిద్ధం చేస్తుంది. దీని లక్ష్యం ఏంటంటే గ్లోబల్ అండ్ డొమెస్టిక్ చిప్ మేకర్స్ ను అట్రాక్ట్ చేయడం, అలాగే భారతదేశంలోనే ఒక సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ ఎకో సిస్టమ్ ని బిల్డ్ చేయడం. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ ఈ ప్రణాళికకు సంబంధించి ప్రపోజల్స్ ని ఇప్పటికే ఫైనాన్స్ మినిస్ట్రీకి పంపించిందండి. ఫైనల్ క్యాబినెట్ అప్రూవల్స్ 2025 చివరిలో వచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో ఇండియా సెమీ కండక్టర్ మిషన్ ఫేజ్ 1 కూడా స్టార్ట్ అవుతుంది. ఈ ప్లానింగ్ లో ప్రధానంగా ఫోకస్ చేసే అంశాలు ఏంటంటే, ఒకటి చిప్ డిజైన్, కాంపోనెంట్స్, డిస్ప్లే ప్లాట్స్ అండ్ ఫ్యాబ్లెస్ క్యాపబిలిటీస్ ని స్ట్రాంగ్ చేయడం. మొత్తానికి ఈ కొత్త ప్యాకేజ్ వల్ల ఇండియాలో సెమీ కండక్టర్ సెక్టర్ కి పెద్ద ఊతం లభిస్తుందండి. గ్లోబల్ చిప్ మెయిన్ కంపెనీస్ అన్ని కూడా ఇండియా వైపు చూడొచ్చండి. అలాగే దేశీ కంపెనీలు కూడా నెక్స్ట్ లెవెల్ గ్రోత్ సాధించే అవకాశం ఉంది. ఈ థీమ్ మీద మనం ఫోకస్ చేసుకోవాల్సిన టాప్ 5 కంపెనీస్ అయితే టాప్ క్వాలిటీ కంపెనీస్. ఒకటి మోస్ట్ చిప్ టెక్నాలజీస్, కేన్స్ టెక్నాలజీ, డిక్స్టన్ టెక్నాలజీ, ఎస్పీఈఎల్ సెమీ కండక్టర్ అండ్ టాటా ఎలక్సీ మీద మనం ఫోకస్ చేయొచ్చండి. నెక్స్ట్ అప్డేట్ ఆన్ రిలయన్స్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ అండి. ఈ రిలయన్స్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ మరియు ఎలయన్స్ కలిసి 50-50% తో పార్ట్నర్షిప్ ఒక కొత్త జాయింట్ వెంచర్స్ ను ఏర్పాటు చేశాయండి. ఈ కంపెనీ పేరు అలయన్స్ జియో రీఇన్సూరెన్స్ లిమిటెడ్, AJRL. ఈ పార్ట్నర్షిప్ లో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ 25,000 ఈక్విటీ షేర్స్ 2.5 lakh విలువ అండి సబ్స్క్రైబ్ చేసి తన 50% ఈక్వల్ స్టేక్ పొందింది. ఈ జేవీలో జియోకి ఉన్న భారత మార్కెట్ లో లోకల్ రీచ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ పవర్ ను అలయన్స్ కి ఉన్న గ్లోబల్ అండర్ రైటింగ్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ ఎక్స్పర్టైజ్ ని కలిపి ఉపయోగించనున్నారు. ఆపరేషన్స్ మాత్రం రెగ్యులేటరీ అప్రూవల్స్
ఇన్సూరెన్స్ వచ్చాకే ప్రారంభం కానున్నాయి. మొత్తం మీద ఈ జేవీ వలన భారతదేశంలో రీఇన్సూరెన్స్ మార్కెట్ కి ఒక కొత్త పోటీ, కొత్త అవకాశాలు రాబోతున్నాయి. స్టాక్ అయితే జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈ రోజు 0.8% తగ్గి 308.60 పైసలో క్లోజ్ అయింది. ఇంటర్నేషనల్ ఇండెక్స్ గురించి ఒక అప్డేట్ అండి. జపాన్ నిక్కై 225 ఇండెక్స్ తొలిసారి 44,000 మార్కును దాటింది. దీనికి గల మెయిన్ రీజన్ వాణిజ్య రంగంలో పాజిటివ్ గ్రోత్, ముఖ్యంగా సెప్టెంబర్ 16 నుంచి యుఎస్ ఆటో టారిఫ్లు తగ్గనున్నాయన్న వార్తలు మరియు జపాన్ ప్రభుత్వం నుంచి కొత్త స్టిమ్యులస్ ప్యాకేజ్ వస్తున్న ఎక్స్పెక్టేషన్స్ అండి. అండ్ రాజకీయ ప్రభావం కూడా కనిపించింది. ఫిస్కల్ హాక్ ప్రధానమంత్రి షిగూరు ఇషిబా రాజీనామా అండ్ ప్రో స్టిమ్యులస్ అభ్యర్థి అయిన సానే టకాయిచి ఎల్డిపి లీడర్షిప్ రేస్ లో ముందుకు రావటం, దీనివల్ల ఇన్వెస్టర్స్ లో ప్రో గ్రోత్ పాలసీస్ పై కొత్త ఆశలు పెరిగినాయండి. ఈ ర్యాలీలో ఎక్కువగా షైన్ చేసినవన్నీ కూడా సెమీ కండక్టర్ స్టాక్స్ అండి. జపాన్ కి సంబంధించిన అడ్వాంటెస్ట్ షేర్ ఒక్క రోజులోనే 7% పైగా పెరిగింది. నెక్స్ట్ అప్డేట్ ఆన్ వారి రెన్యూబుల్స్ అండి. ఈ రోజు కంపెనీ అయితే ఒక భారీ ఆర్డర్ ని దక్కించుకుంది. మొత్తం 1,252 crores విలువైన ఈ ప్రాజెక్టు సోలార్ పవర్ కోసం ఇవ్వబడింది. ఈ ప్రాజెక్ట్ లో ప్రధానంగా ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ పనులు, 870 మెగావాట్ ఆల్టర్నేటివ్ కరెంట్ అండ్ 1,218 మెగావాట్ పీక్ గ్రిడ్ కనెక్టెడ్ గ్రౌండ్ మౌంట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. స్టాక్ అయితే ఈ రోజు 3.03% పెరిగి 1,043 రూపీస్ 50 పైసా వద్ద క్లోజ్ అయిందండి. ఫ్రెండ్స్, ఈ ఆర్డర్ వల్ల వారికి లాంగ్ టర్మ్ గ్రోత్ విజిబిలిటీ మరింత స్ట్రాంగ్ అయింది. నెక్స్ట్, రైల్టెల్ కార్పొరేషన్ మరో కొత్త ఆర్డర్ సాధించిందండి. ఈసారి ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ నుండి మొత్తం 18.6 crores విలువైన ఆర్డర్ దక్కించుకుంది. ఈ ప్రాజెక్ట్ లో కాంప్రహెన్సివ్ సైబర్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ ని అందించాల్సి ఉంటుంది. మొత్తం మీద ఈ ఆర్డర్ వల్ల రైల్టెల్ కి డిజిటల్ అండ్ సైబర్ సెక్యూరిటీ రంగంలో ప్రెజెన్స్ ఇంకా బలపడనుంది. స్టాక్ అయితే ఈ రోజు 5.91% పెరిగి 366.40 పైసా వద్ద క్లోజ్ అయింది. నెక్స్ట్ అప్డేట్ ఆన్ టీసీఎస్ అండి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మరొక కీలక ఒప్పందం చేసుకుందండి. ఫ్రెంచ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిఈఏ తో కలిసి ఫిజికల్ ఏఐ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్స్ ని ముందుకు తీసుకెళ్లనుంది. ఈ పార్ట్నర్షిప్ ద్వారా ఇండస్ట్రియల్ సెక్టర్ అంతటా ఇంటెలిజెన్సీ, రోబోటిక్ సొల్యూషన్స్ డెవలప్ చేయాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నారు. స్టాక్ అయితే టీసీఎస్ ఈ రోజు 1.09% పెరిగి 3,052 దగ్గర క్లోజ్ అయిందండి. ఈ ఒప్పందం టీసీఎస్ కి ఏఐ అండ్ రోబోటిక్స్ రంగంలో గ్లోబల్ ప్రెజెన్స్ ని మరింత స్ట్రాంగ్ గా ఉంది. స్పాట్ నిఫ్టీ టెక్నికల్ అవుట్లుక్ గురించి మాట్లాడుకుందామండి. నిఫ్టీ ఈ రోజు సుమారు 100 పాయింట్లు గ్యాప్ అప్ తో ఓపెన్ అయింది. మొదట్లో కొంచెం స్లిప్ అయినప్పటికీ వెంటనే రికవరీ అవుతూ మొత్తం రోజంతా చోపీ రేంజ్ 80 పాయింట్స్ ట్రేడ్ అయిందండి. మార్కెట్ లో బుల్లిష్ అండర్ టోన్ కొనసాగింది. కానీ క్రూషియల్ రెసిస్టెన్స్ అయిన 24,900 మార్క్ ను దాటే ప్రయత్నం సప్లై వల్ల విఫలమైన చెప్పుకోవచ్చు. 24,009 రేంజ్ లో కాస్త సప్లై అయితే కనపడుతుందండి. దీంతో అప్పర్ బ్యాండ్ దగ్గరే కన్సల్టేట్ అయింది. రోజు చివర్లో అంటే ఈ రోజు టోటల్ గా 100 పాయింట్ లాభంతో క్లోజ్ అయింది కదా. డైలీ చార్ట్ లో ఒక స్మాల్ బాడీడ్ క్యాండిల్ రూపంలో కనిపించిందండి. లాస్ట్ 7 సెషన్స్ నుండి బేస్ క్రమంగా పైకి షిఫ్ట్ అవుతుంది. ఇది ఒక పాజిటివ్ సైన్ గా మనం మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు నిఫ్టీ 24,800 పైన సస్టైన్ అయితే 25,000 లెవెల్, ఆ తర్వాత 25,150 జోన్ వరకు వెళ్లే అవకాశం కనపడుతుందండి. సపోర్ట్ లెవెల్స్ మాత్రం 24,750 అండ్ 24,600 వద్ద కనిపిస్తున్నాయి. మొత్తంగా ఇప్పుడు నిఫ్టీ స్టడీగా బేస్ బిల్డ్ చేస్తుంది. 25,000 పైకి డిసిసివ్ గా బ్రేక్ అయితే మరింత మూమెంట్ వచ్చే ఛాన్స్ కనపడుతుందండి. అయితే సపోర్ట్స్ దగ్గర జాగ్రత్తగా ఉండడం మంచిది. ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారు? ఈ వారం నిఫ్టీ 25,000 దాటుతుందా లేక ఇంకా కన్సల్టేషన్ లో ఉంటుందా? కింద కామెంట్ లో మీ వ్యూ చెప్పండి. ఫ్రెండ్స్, ఈ రోజు మార్కెట్ ఇన్సైట్స్ అండి. మోర్ లైవ్ మార్కెట్ అప్డేట్స్ ను మన బోత్ టెలిగ్రామ్ ఛానల్స్ లో పోస్ట్ చేస్తున్నామండి. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, జాయిన్ అవ్వచ్చు. అండ్ పర్టికులర్ గా మన తెలుగు రీటైలర్స్ ను స్ట్రాంగ్ చేయడానికి స్టాక్ సిప్ అండ్ మ్యూచువల్ ఫండ్ సిప్ ఇన్సైట్స్ ని మన సర్వీసెస్ ని ఇస్తున్నామండి. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, జాయిన్ అవ్వచ్చు. మరో మార్కెట్ ఇన్సైట్స్ తో మరలా కలుద్దాం. జై హింద్.